కరెంట్ అఫైర్స్ చూద్దాం. Which of the following has begun using satellite images for farmland? Farmland కోసం satellite images ని యూజ్ చేస్తున్న బ్యాంక్ ఏంటి? ఇక్కడ ఉన్న బ్యాంక్స్ లో ఏ బ్యాంక్ సాటిలైట్ ఇమేజెస్ యూజ్ చేస్తున్నారు? ఆన్సర్ ఐసిఐసిఐ. వెరీ గుడ్. ఆప్షన్ ఏ. ఆప్షన్ 1 ఐసిఐసిఐ. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫార్మర్స్ లోన్ తీసుకుంటారు కదా, పర్టికులర్ వాళ్ళ ల్యాండ్ చూపించి ఆ ల్యాండ్ పైన అగ్రికల్చర్ పర్పస్ ఫార్మర్స్ లోన్ తీసుకుంటారు ఏ బ్యాంక్ లోనైనా. అయితే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కొత్తగా ఈ శాటిలైట్ ఇమేజెస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఫార్మర్స్ వచ్చి మాకు లోన్ కావాలి అని చెప్పేటప్పుడు వాళ్ళు ఇవ్వబోయే అమౌంట్ ఎంత ఇవ్వాలి అని చెప్పి నార్మల్ గా అయితే ఏం చేస్తారు, రెగ్యులర్ గా వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్ ఏ ల్యాండ్ పైన వాళ్ళు లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ ని డైరెక్ట్ గా చూసి ఆ ల్యాండ్ కున్న పర్టికులర్ వాల్యూ ఏంటో తెలుసుకొని దాని కాస్ట్ ఎస్టిమేట్ చేసి అవన్నిటిని చూసుకొని డాక్యుమెంట్స్ దాని కాస్ట్ ఎస్టిమేషన్ అన్ని చూసుకొని ఆ ఫార్మర్ కి ఇవ్వాల్సినంత లోన్ ఇస్తారు. అంతే కదా. ఏ బ్యాంక్ లో అయినా పిఓకి వెళ్ళి అడగగానే ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తారా? ఇవ్వరు. మనం ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. సో ల్యాండ్ చూసి దానికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. సో ల్యాండ్ వరకు వెళ్ళి వేరే చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు వస్తారు, ఆ పల్లెటూరుకి వెళ్ళి ఆ ల్యాండ్ చూసి ఇదంతా కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. సో అందుకనే ఈ శాటిలైట్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు. ఇందులో ఏమవుతుందంటే స్పేస్ నుంచి శాటిలైట్ ద్వారా వీళ్ళు చెప్పే అడ్రస్ బట్టి ఆ పర్టికులర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కి స్పేస్ నుంచి ఇమేజెస్ అనేవి కలెక్ట్ చేస్తారు. శాటిలైట్ ఇమేజెస్ కలెక్ట్ చేసి అది డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళు కాదు, వేరే కంపెనీ థర్డ్ పార్టీ కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఆ ఇమేజెస్ ని కలెక్ట్ చేసి బ్యాంక్ వాళ్ళకి పంపిస్తారు. బ్యాంక్ ఆ ఫోటోని చూసి ఆ ఇమేజ్ ని బట్టి ఆ ల్యాండ్ కి పర్టికులర్ ల్యాండ్ కి ఎంత లోన్ ఇవ్వాలో ఎస్టిమేట్ చేసి ఆ ఫార్మర్ కి లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ట్రావెలింగ్ కాస్ట్ ఉండవు. నెక్స్ట్ అవసరంలో ఉన్న ఫార్మర్ కి త్వరగా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి దీని వల్ల వచ్చే అడ్వాంటేజెస్. సో అందుకని దీన్ని తీసుకురావడం జరిగింది. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి 500 విలేజెస్ లో మాత్రమే 500 విలేజెస్ కి సంబంధించి మాత్రమే వీళ్ళు శాటిలైట్ ఇమేజెస్ ని గ్యాదర్ చేయగలుగుతున్నారు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు. ఫర్దర్ గా 63,000 విలేజెస్ వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తాము అనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 500 విలేజెస్ కి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఫర్దర్ గా 63,000 కి చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. అది ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ ముంబై. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ 1994. దీని తాలూకా సిఇఓ వచ్చేసి సందీప్ బక్షి. ఐసిఐసిఐ బ్యాంక్ కి సిఇఓ సందీప్ బక్షి. ఓకేనా. ఇది బిట్. నెక్స్ట్, which of the following has created an e-auction portal to promote trading of saffron? Very good. Answer Jammu and Kashmir. ఇక్కడ ఉన్న వాటిలో సాఫ్రాన్ ని ప్రమోట్ చేయడానికి ఈ ఆప్షన్ పోర్టల్ ని ఎవరు క్రియేట్ చేశారని అడుగుతున్నారు. సాఫ్రాన్ అంటే ఏంటి? కుంకుమ పువ్వు. తెలుసు కదా కుంకుమ పువ్వు. సో సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. కాశ్మీర్ కుంకుమ పువ్వు బాగా ఫేమస్ కదా. కాశ్మీర్ లోనే అది ఎక్కువగా ఆ కాశ్మీర్ లో ఉన్న లోయర్ లోనే పండిస్తారు ఆ కుంకుమ పువ్వుని, అదే పండిస్తారు. సో దానికనే ఈ పర్టికులర్ పెట్టే ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే దీనికి ఏంటి ఈ ఆప్షన్ పోర్టల్ దేనికోసం అంటే నార్మల్ గా ఇప్పుడు కుంకుమ పువ్వు అనేది బాగా కాస్ట్ ఎక్కువ, ఎక్స్పెన్సివ్, నెక్స్ట్ బాగా ఫేమస్ కూడా. చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కుంకుమ పువ్వుని. అది కాస్ట్ కూడా ఎక్కువ. 100 grams కాస్ట్ వచ్చేసి 300 నుంచి 5,000 వరకు ఉంది కుంకుమ పువ్వు కాస్ట్. కానీ వెయిట్ వచ్చేసి 100 grams. ఏంటి డిఫరెన్స్ అంటే సింప్లీ క్వాలిటీ. 100 grams కుంకుమ పువ్వు 300 కి కొన్ని ఒక క్వాలిటీ ఒకలా ఉంటుంది, 5,000 పెట్టుకుంటే ఒక క్వాలిటీ ఒకలా ఉంటుంది. హైయెస్ట్ రేట్ పెడితే ఒరిజినల్ వస్తుంది. 500 ఇప్పుడు చాలా డూప్లికేట్ వచ్చేసాయి, చాలా డిఫరెంట్ గా డూప్లికేట్ తయారు చేసి మరి అమ్మేస్తున్నారు. సో అది ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఏం చేశారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు, ఆ పర్టికులర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు దీన్ని క్రియేట్ చేశారు ఈ ఆప్షన్ పోర్టల్ ని. అంటే ఆన్లైన్ ద్వారా సాఫ్రాన్ ని ట్రేడ్ చేసుకునే ఒక ఆప్షన్.
ఆ పోర్టల్, ఈ ఆప్షన్ పోర్టల్ అని ఆన్లైన్ ద్వారా సాఫ్రాన్ ని ట్రేడ్ చేసుకోవడం అంటే బిజినెస్, అమ్మడాలు కొండాలు చేసేదని ట్రేడింగ్ అంటారు కదా. సో సాఫ్రాన్ ట్రేడింగ్ ని ప్రమోట్ చేయడం కోసం ఈ ఆప్షన్ పోర్టల్ ని వీళ్ళు క్రియేట్ చేశారు. ఓకేనా. అది ఏ సాఫ్రాన్ అంటే జిఐ ట్యాగ్ ఉన్న కాశ్మీర్ సాఫ్రాన్. జిఐ ట్యాగ్ ఉన్నది మాత్రమే. జిఐ అంటే ఏంటి? జిఐ అంటే ఏంటి? జియోగ్రాఫికల్. ఎస్, జిఐ ట్యాగ్ దేనికి ఇస్తారు? ఏ వస్తువులకి ఇస్తారు జిఐ ట్యాగ్? జియోగ్రాఫికల్ ఇండికేషన్. నేమ్ ఇట్ సెల్ఫ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే పర్టికులర్ గా ఆ ఏరియాలో ఏది ఫేమస్ ఆ ఏరియాకి, ఆ ఫేమస్ అయిన వస్తువుకి ఆ ఏరియా ట్యాగ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు సాఫ్రాన్ కుంకుమ పువ్వు అనగానే కాశ్మీర్ కుంకుమ పువ్వు అంటారు. అంటే ఏంటి? కాశ్మీర్ లో కుంకుమ పువ్వు ఫేమస్. సో అందుకనే కాశ్మీర్ లో కుంకుమ పువ్వు ఫేమస్ కాబట్టి కాశ్మీరీ సాఫ్రాన్ కి జిఐ ట్యాగ్ ఉంటుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే అది. నెక్స్ట్ మనకి ఫేమస్ ఏంటి? బందర్ లడ్డు అంటారు. అంటే ఏంటి? బందర్ లో లడ్డు ఫేమస్. సో లడ్డూకి అక్కడ జిఐ ట్యాగ్ ఏంటంటే బందర్లోనే లడ్డు ఫేమస్. కాకినాడ కాజా అని చెప్పేసి, గుంటూరులో మిరపకాయలు, ఇలా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. దానికి ఆ పర్టికులర్ ఏరియాలో ఫేమస్ ఉన్న దానికి జిఐ ట్యాగ్ ఇస్తారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అది. ఓకేనా, అది జిఐ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ ఉన్న కాశ్మీరీ సాఫ్రాన్ ని ఈ ఆప్షన్ పోర్టల్ లో అమ్మాలి అండ్ అనే దానికోసం ఈ పోర్టల్ ని క్రియేట్ చేయడం జరిగింది. మెయిన్ దీనిలో వచ్చిన ఎయిమ్ ఏంటి అంటే క్వాలిటీ. చాలా డూప్లికేట్స్ వస్తున్నాయి కాబట్టి డూప్లికేట్ వల్ల కస్టమర్స్ ఇబ్బంది పడకుండా క్వాలిటీగా ఉన్న ఒరిజినల్ కాశ్మీర్ సాఫ్రాన్ ని అందరూ కొనుక్కుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్, which of the following state came up with land grabbing prohibition act? ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ తో ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా యాక్ట్ ని స్టార్ట్ చేశారు, బిల్ వేశారు అంటే ఆన్సర్ వచ్చేసి గుజరాత్. ఆప్షన్ 3 గుజరాత్. గుజరాత్ స్టేట్ లో ఏం చేశారంటే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే ఇది ఒక చట్టం. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్. ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటి? ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటి? భూమిని లాక్కోవడం. ల్యాండ్ గ్రాబింగ్ అంటే భూమిని లాక్కోవడం అంటే వేరే వాళ్ళ ల్యాండ్ ఏదైనా ఉంటే దానిపైన కంట్రోల్ అంతా మనది అన్నట్టు మనం తీసుకోవడం. అది తప్పు కదా, ఇల్లీగల్ గా ఆ వేరే వాళ్ళ ల్యాండ్ ని మన ల్యాండ్ అన్నట్టు తీసుకోవడం, దానిపైన ఉన్న కంట్రోల్ అంతా మందే అని, దానిలో పండించిందంతా మందే అని కొంతమంది ల్యాండ్స్ కొని బలవంతంగా లాక్కుంటారు. దాన్నే ల్యాండ్ గ్రాబింగ్ అంటారు. ప్రొహిబిషన్ అంటే ఏంటి అర్థం? ప్రొహిబిషన్ అంటే నిషేధించడం. అంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్ ని నిషేధించే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరు అంటే గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. దీంట్లో ఏంటి అంటే పర్టికులర్ గా కొన్ని పర్టికులర్ గా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ కోసమే కొన్ని స్పెషల్ కోర్ట్స్ ని వాళ్ళ స్టేట్ లో, గుజరాత్ స్టేట్ లో స్టార్ట్ చేసి అక్కడ కేవలం ఈ ల్యాండ్ గ్రాబింగ్ తాలూకా కేసెస్ మాత్రమే చర్చిస్తారు. కేవలం ల్యాండ్ గ్రాబింగ్ కి అంటే భూములు లాక్కోవడం, భూమి కబ్జా చేయడం, ఇలాంటి కేసెస్ ని మాత్రమే ఈ స్పెషల్ కోర్ట్స్ లో కేసులు వాదించి విత్ ఇన్ 6 months లో జడ్జ్మెంట్ అనేది ఇస్తారు. నార్మల్ గా కోర్ట్ కేసెస్ ఎలా ఉంటాయి? పర్టికులర్ గా ఆస్తుల పైన, ల్యాండ్ల మీద వేసిన కేసెస్ 10 years, 15 years, 20 years అయినా సరే మనకి జడ్జ్మెంట్ రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పర్టికులర్ గా ఈ ల్యాండ్ గ్రాబింగ్ కోసం అని స్పెషల్ కోర్ట్స్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పి బిల్ వేశారు. దానికి జడ్జ్మెంట్ విత్ ఇన్ 6 months లో జడ్జ్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. దాంతో పాటుగా ఎవరైతే ఏమంటారు ఇల్లీగల్ గా ల్యాండ్ ని గ్రాబ్ చేసుకుంటారో ఆ పర్టికులర్ పర్సన్ కి, అంటే ఆ ఇల్లీగల్ గా చేసిన పర్సన్ కి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే 10 to 14 years జైల్లో పెడతారు, ఇంప్రిజన్మెంట్. దాంతో పాటుగా ఆ ల్యాండ్ కి పర్టికులర్ గా ఉన్న వాల్యూ, అంటే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ల్యాండ్ డాక్యుమెంట్స్ బట్టి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే ఆ ఎంత మార్కెట్ వాల్యూ ఉందో అంత అమౌంట్ కూడా ఫైన్ పే చేయాలి. ఓకేనా. 10 to 14 years పనిష్మెంట్ ప్లస్ ఆ ల్యాండ్ తాలూకా మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత అమౌంట్ రిటర్న్ పే చేయాలి ఫైన్ కింద. ఇది ఈ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ గుజరాత్ లో బిల్ చేశారు. ఓకేనా. గుజరాత్ క్యాపిటల్ ఏంటి? గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపాని.
విజయ్ రూపానీ, వెరీ గుడ్. గుజరాత్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి విజయ్ రూపానీ. గుజరాత్ గవర్నర్ ఆచార్య. ఎస్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్. When was Women Equality Day celebrated? Women Equality Day ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్? ఆగస్ట్ 26. ఆన్సర్ ఆప్షన్ 3. ఆగస్ట్ 26న ఎవ్రీ ఇయర్ కూడా ఉమెన్ ఈక్వాలిటీ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటి ఉమెన్ ఈక్వాలిటీ డే అంటే? ఈక్వాలిటీ అంటే ఏంటి? సమాన హక్కు. ఆడవాళ్ళ సమాన హక్కు కోసం ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు పర్టికులర్ గా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఉమెన్ సఫ్రేజ్ మూమెంట్ యుఎస్ లో 19th అమెండ్మెంట్ ప్రకారంగా 19th అమెండ్మెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ లో 19th అమెండ్మెంట్ దేనికి అంటే పర్టికులర్ గా ఉమెన్ సఫ్రేజ్ కోసం. ఉమెన్ సఫ్రేజ్ అంటే ఏంటి? రైట్ టు ఓట్. సఫ్రేజ్ అంటే మీనింగ్ రైట్ టు ఓట్. ఎలక్షన్స్ లో ఓటు హక్కు కోసం ఈ ఉమెన్ సఫ్రేజ్. అయితే 19th అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 19th అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 1920s లో జరిగింది. యునైటెడ్ స్టేట్స్ లో 1920s లో 19th అమెండ్మెంట్ ని తీసుకొచ్చారు. పర్టికులర్ గా ఈ రైట్ టు ఓట్ మీద ఏంటంటే ఎవరైతే సిటిజన్స్ ఎలక్షన్స్ లో ఓట్ వేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి జెండర్ చూసి, అంటే అంతకుముందు ఓన్లీ మెన్నే వేసేవాళ్ళు, మగవాళ్ళు మాత్రమే వేసేవాళ్ళు. జెండర్ చూసి ఓటు వేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది. ఇదర్ మెన్ అవని ఉమెన్ అవని ఎవరైనా సరే ఓటు వేయాలి, వాళ్ళకి రైట్ ఉంది అనే యాక్ట్ ని తీసుకొచ్చింది ఈ 19th అమెండ్మెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో ఈ 19th అమెండ్మెంట్ లో ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని ఏమంటారు మెయిన్ వ్యూ లో తీసుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఉమెన్ ఈక్వాలిటీ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆగస్ట్ 26. అంటే ఉమెన్ కి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఓట్ ఉమెన్ కి కూడా ఉంది. సో అందరూ చెయ్యాలి. ఈ యాక్ట్ ద్వారా యుఎస్ లో ఏదైతే ఫెడరల్ గవర్నమెంట్ అంటే యుఎస్ లోనే నేషనల్ గవర్నమెంట్, నెక్స్ట్ పర్టికులర్ స్టేట్స్ వాళ్ళు ఏ ఎలక్షన్స్ జరిగినా సరే జెండర్ చూడకూడదు, అందరూ కూడా ఓట్ వేయాలి. అదే కంటిన్యూ అవుతూ ప్రతి కంట్రీలోకి వచ్చింది. ఇప్పుడు మనం కూడా అలానే జెండర్ చూసుకోకుండా అందరూ ఓట్ వేస్తున్నారు. అందరికి రైట్ టు ఓట్ ఉంది. దానికోసమనే ఈ ఉమెన్ ఈక్వాలిటీ డే ఆగస్ట్ 26. ఓకేనా? నెక్స్ట్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటెడ్ అవార్డ్ గివెన్ టు ఎ పర్సన్ బిలాంగ్స్ టు విచ్ సిటీ? వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. వెరీ గుడ్ కృష్ణ. ఆన్సర్ హైదరాబాద్. ఏం జరిగిందంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎంఎస్ఓ జరుగుతాయి. ఎంఎస్ఓ అంటే మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్. ఈ ఎంఎస్ఓ అన్నవి మైండ్ స్పోర్ట్స్ అంటే ఏం టైప్ అంటే మైండ్ పెట్టి వాడు చేసే గేమ్స్ ఏవైనా లైక్ చెస్ గానీ క్యాలిక్యులేషన్స్ ఇలా మనం మైండ్ ఉపయోగించి చేసే స్పోర్ట్స్ నే మైండ్ స్పోర్ట్స్ అంటారు. సో ఈ మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ అని లండన్ లో 1997 నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం 1997 లో కండక్ట్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా లండన్ లో కండక్ట్ చేస్తూ వచ్చారు. అలా ఇప్పుడు 2020 వచ్చేసింది. ఈ 2020 లో కూడా రీసెంట్ గా కండక్ట్ చేశారు. బట్ లండన్ లో చేయలేదు. ఫస్ట్ టైం ఆన్లైన్ లో చేస్తారు కరోనా వల్ల. సో ఆన్లైన్ లో జరిగింది. ఈ ఆన్లైన్ లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ లో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది అంటే మన ఇండియన్ అయిన తెలంగాణ స్టేట్ లో హైదరాబాద్ కి చెందిన ఒక అబ్బాయికి వచ్చింది. ఆ అబ్బాయి యొక్క ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్. 21 ఇయర్స్ మైండ్ క్యాలిక్యులేషన్ లో ఫస్ట్ వచ్చింది. తన పేరు భాను ప్రకాష్, నీలకంఠ భాను ప్రకాష్ తన నేమ్. సారీ, నీలకంఠ భాను ప్రకాష్ ఆ అబ్బాయి పేరు. తన ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్. ఈ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ లో ఫస్ట్ వచ్చింది. ఓకేనా? ఇండియాకి ఇదే ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ రావడం. ఇండియా నుంచి ఈ అబ్బాయికి వచ్చింది.
ఇంతవరకు ఏ స్టేట్ నుంచి కూడా ఫస్ట్ గోల్డ్ మెడల్ అయితే ఈ ఏమంటారు ఈ పర్టికులర్ కాంపిటీషన్ నుంచి గోల్డ్ ప్రైజ్ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇది మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఇది ఎవ్రీ ఇయర్ లండన్ లోనే కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే మన ఇండిపెండెన్స్ డే రోజున ఆగస్ట్ 15 కండక్ట్ చేశారు. దాని రిజల్ట్ ఇప్పుడు గోల్డ్ మెడల్ తినకి అనౌన్స్ చేశారు. ఈ అబ్బాయికి వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ లిమ్కా రికార్డ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, which of the following has developed track performance of its consultants? ఇక్కడ ఉన్న వాటిలో తన కన్సల్టెంట్స్ కి ట్రాక్ పర్ఫార్మెన్స్ ని డెవలప్ చేసిన ఆర్గనైజేషన్ ఏది? ఆన్సర్ వచ్చేసి NHAI. వెరీ గుడ్. ఆన్సర్ ఆప్షన్ 1, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఒక పోర్టల్ ని డెవలప్ చేశారు. ఆ పోర్టల్ లో ఏం జరుగుతుంది అంటే ఈ హైవే కి సంబంధించి కన్సల్టెంట్స్, కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, హైవే కి సంబంధించిన కాంట్రాక్టర్స్, కన్సల్టెంట్స్ ఉంటారు. సో అయితే వీళ్ళందరి పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేయడం కోసం ఒక పోర్టల్ ని డెవలప్ చేశారు. వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు, ఇప్పుడు మెయిన్ అంతా కాంట్రాక్టర్స్ మీదే కదా. కాంట్రాక్టర్స్ ఎవరిని చీట్ చేయకుండా ఎలా ఉండాలో అలానే మంచిగా రోడ్స్ అవన్నీ బ్రిడ్జెస్ అవని మంచిగా కన్స్ట్రక్ట్ చేస్తేనే అన్ని బాగుంటాయి. వాళ్ళు కొంచెం ఏమైనా కొంచెం మార్పులు అందరినీ మ్యానిపులేట్ చేసేసి అక్కడక్కడ కవర్ చేస్తే ఏమవుతాయి, కొన్నాళ్ళు ఉండి కూలిపోవడం, పడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో అలాంటివి లేకుండా వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్స్ NHAI నుంచి, నేషనల్ హైవే నుంచి ఏదైతే ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒప్పుకున్నారో, కాంట్రాక్ట్ తీసుకున్నారో, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేయడం కోసం ఈ పోర్టల్ ని డెవలప్ చేశారు. ఇందులో ఏం జరుగుతుందంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో, ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ తీసుకున్నారో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఈ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా ట్రాక్ చేసేసి ఆ పర్టికులర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కి బట్టి ఒక్కొక్క వెండర్ కి ఒక్కొక్క రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రేటింగ్ కోసమైనా వీళ్ళు మంచిగా వర్క్ చేస్తారు కదా. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ 1988. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. దీని తాలూకా చైర్మన్ ఎవరంటే సుఖ్బీర్ సింగ్. ఓకేనా? నెక్స్ట్, ఇది చూడండి. హూ చైర్డ్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్? జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ని ఎవరు చైర్ చేశారు? ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2. వెరీ గుడ్ పూజిత. నిర్మలా సీతారామన్. ఎవరు నిర్మలా సీతారామన్? ఏ మినిస్టర్? ఫైనాన్స్ మినిస్టర్. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ని చైర్ చేశారు. అయితే ఏంటి జిఎస్టి కౌన్సిల్ మీటింగ్? ఇక్కడ ఏం జరుగుతుంది జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో తెలుసా ఎవరికైనా? జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో ఏం జరుగుతుంది? నార్మల్ గా ఓకే, జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ముందు జిఎస్టి కోసం మాట్లాడదాం. జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే అంతకు ముందు మనకి డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండేవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాక్స్, వేరే పేర్లతో చాలా ట్యాక్సెస్ ఉండేవి. అన్ని ట్యాక్సెస్ ని క్లియర్ చేసేసి వన్ అండ్ ఓన్లీ జిఎస్టి ట్యాక్స్ పెట్టారు. ప్రతి ఐటమ్ మీద కూడా ఇప్పుడు మనకి జిఎస్టి ట్యాక్స్ అనేది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది పడుతుంది. అయితే జిఎస్టి ట్యాక్స్ ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చింది? ఎప్పటి నుంచి దీనికి అప్లికబుల్ అయింది అంటే 2017 నుంచి జిఎస్టి ఫోర్స్ లోకి వచ్చింది. అయితే జిఎస్టి ఫోర్స్ లోకి వచ్చేటప్పుడు ఇది సెంట్రల్ గా మొత్తం ఇండియా మొత్తం మీద జిఎస్టి ఉంది కదా. మన రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళందరూ కూడా, ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక కంప్లైంట్ అనేది ఇచ్చారు. ఏంటి ఆ కంప్లైంట్ అంటే, ఓకే జిఎస్టి పెడుతున్నారు, ప్రతి వస్తువు మీద ఒకటే ట్యాక్స్ అంటున్నారు, ఐడియా బానే ఉంది. కాకపోతే ఇప్పటి వరకు చాలా ట్యాక్సెస్ ఉండడం వల్ల స్టేట్ కి కొంత లాభం వచ్చేది, స్టేట్ గవర్నమెంట్ కి కొంత లాభం ఉండేది. ఆ మనీని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉండేవి గవర్నమెంట్ దగ్గర. కానీ ఇప్పుడు ఆ ట్యాక్స్లు అన్ని తీసేసి ఒకే ఒక ట్యాక్స్ పెట్టి ఆ ట్యాక్స్ కూడా సెంటర్కి వెళ్ళిపోతే మరి స్టేట్ గవర్నమెంట్ కి వచ్చింది ఏంటి? గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తో
మాట్లాడడం జరిగింది. అప్పుడు ఫినాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఏం చెప్పారంటే 2017 నుంచి 5 years వరకు కూడా స్టేట్ గవర్నమెంట్ లో ఈ ట్యాక్సుల ద్వారా వచ్చిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్ట పరిహారం కింద ఈ జిఎస్టీ లో వచ్చిన అమౌంట్ లో కొంత పర్సెంట్ అమౌంట్ ని ప్రతి స్టేట్ కి పంపిస్తాము అని వాళ్ళు ఒక మాట ఇవ్వడం జరిగింది. అర్థమైందా? 2017 నుంచి కూడా ఒక 5 years వరకు, ఆ 5 years తర్వాత ఎలాగో అలవాటు అందరికి జిఎస్టీనే కాబట్టి స్టేట్స్ కూడా ఒక సర్టెన్ స్టేజ్ కి వస్తాయి. ఆ తర్వాత మరి డబ్బులు ఇవ్వరు. 5 years వరకే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ఓవరాల్ గా జిఎస్టీ కలెక్ట్ అయిందో అందులోంచి కొంత పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ని పక్కన పెట్టి ఆ అమౌంట్ ని ప్రతి స్టేట్ కి కూడా ఆ స్టేట్ లో వచ్చిన ఈ ట్యాక్సెస్ వల్ల వచ్చిన నష్ట పరిహారం కింద కొంత అమౌంట్ ని ఇవ్వడం జరుగుతుంది. అన్ని స్టేట్స్ కి ఈక్వల్ గా ఇవ్వరు. ఆ స్టేట్ లో వచ్చిన ఇన్కమ్ బట్టి ట్యాక్స్ బట్టి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఇస్తారు. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్కలాగా ఇస్తారు. బట్ ఎంత కొంత అమౌంట్ అయితే ఇస్తారు. పర్టికులర్ గా దానికోసం ఎంత ఇవ్వాలి ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని డిస్కస్ చేయడం కోసమే ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరుపుకుంటారు. ఓకేనా? దానిలో మెయిన్ గా డిస్కస్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ డిస్కస్ చేస్తారు. నిర్మలా సీతారామన్ దాన్ని చైర్ చేసి దానికి సంబంధించిన డిస్కషన్స్ అన్ని కూడా ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో జరుగుతాయి. 2017 నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతూ వచ్చాయి. 2020 లో ఇప్పటికి టోటల్ గా ఇప్పటి వరకు 2017 నుంచి ఇప్పుడు రీసెంట్ గా జరిగిన మీటింగ్ వచ్చేసి 41st మీటింగ్. ఇంతకు ముందు 40 మీటింగ్స్ జరిగాయి. అందులో పర్టికులర్ గా 2020 లో ది 3rd మీటింగ్. ఇంతకు ముందు 2 మీటింగ్స్ జరిగాయి. ఎప్పుడంటే 39th మీటింగ్ ఒకటి వచ్చేసి మార్చ్ లో జరిగింది, మార్చ్ 2020. తర్వాత మళ్ళీ జూన్ లో ఒకటి జరిగింది, ఇప్పుడు ఆగస్ట్ లో ఒకటి జరిగింది. టోటల్ గా 3. ఇందులో ఏం డిస్కస్ చేశారంటే ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఎకనామికల్ గా ఇండియా బాగాలేదు. లాక్డౌన్ వల్ల మార్చ్ నుంచే కదా లాక్డౌన్. మార్చ్ లో ఏం చెప్పారంటే ఈసారి జిఎస్టీ ట్యాక్సెస్ మేబీ లాక్డౌన్ పెడుతున్నాం కాబట్టి లేట్ అవ్వచ్చు. సారీ, మార్చ్ లోనేమో ఫర్దర్ గా జిఎస్టీ ప్లాన్స్ ఎక్కడ కలెక్ట్ చేయాలి అనేది ఒక ప్లాన్ వేసుకున్నారు. జిఎస్టీ రేట్స్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి మార్చ్ లో. సో ట్యాక్స్ లో వచ్చిన కాస్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ కోసం మార్చ్ లో డిస్కస్ చేశారు. జూన్ కి వచ్చేసరికి లాక్డౌన్ అయిపోయింది. ట్యాక్స్ కలెక్షన్స్ సరిగా లేవు. దాని వల్ల ఏవైతే స్టేట్స్ కి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో ఆ డబ్బులు కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి జూన్ లో డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఆగస్ట్ లో నిన్న జరిగిన మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారంటే అదే స్టేట్స్ కి ఎంత అమౌంట్ ఇస్తే వర్కౌట్ అవుతుంది, టోటల్ ట్యాక్సెస్ ఎన్ని, మొత్తం దీని మీద ఈ లాక్డౌన్ తర్వాత అంతా కూడా ఈ కంపెన్సేషన్ కోసమే డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ వేరే వేరే డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్స్ ఏంటి అనేది బయటికి చెప్పలేదు, ఫర్దర్ గా రివీల్ చేస్తారు. ఓకేనా? ఇది ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. ఇప్పుడు జరిగింది 41st మీటింగ్. ఇది వీడియో కాన్ఫరెన్స్ లో జరిగింది. ప్రతిసారి నార్మల్ గా కూర్చొని చేసుకుంటారు ఈ మీటింగ్ ని న్యూఢిల్లీలోనే, బట్ ఈసారి వీడియో కాన్ఫరెన్స్ లో జరిగింది. Which state has stopped in women borrowers since the inception of PMMY? PMMY ని ఇన్సెప్షన్ అంటే PMMY ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ స్టేట్ లో ఉమెన్ బారోవర్స్ ఎక్కువ తీసుకున్నారు, అంటే ఏ స్టేట్ ఉమెన్ బారోవర్స్ స్టాప్ వచ్చారు అంటే ఆన్సర్ తమిళనాడు. వెరీ గుడ్. ఫస్ట్ ఏంటి పిఎంఎంవై అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి ముద్ర యోజన. ప్రధానమంత్రి ముద్ర యోజన ఇది ఒక స్కీమ్, ప్రైమ్ మినిస్టర్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక స్కీమ్ ఇది ముద్ర యోజన. ఈ ముద్ర యోజనలో ఏం చేస్తారంటే ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఇండివిజువల్స్ ఎవరైనా సరే అగ్రికల్చర్ తప్ప, ఫార్మింగ్ తప్ప ఇంకా ఏదైనా బిజినెస్ చేయడానికి ఫస్ట్ ఏం కావాలి, కొంత అమౌంట్ అనేది కావాలి. దానికి ఏం చేస్తారు, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎవరైనా ఫస్ట్ లోనే కదా తీసుకుంటారు. సో అది ఆ పర్టికులర్ లోన్. ఫార్మింగ్ అగ్రికల్చర్ కాకుండా రిమైనింగ్ దేనికైనా నాన్ ఫార్మింగ్ బిజినెస్ ఏదైనా సరే ఇండివిజువల్స్ ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి అప్ టు 10 lakhs వరకు కూడా లోన్ ఇస్తారు. లోన్ ఇమ్మని అన్ని బ్యాంక్స్ కి ఆర్డర్ చేశారు. ఆ అన్ని బ్యాంక్స్ కి ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ అయింది. ప్రధానమంత్రి ముద్ర యోజన అని ఈ స్కీమ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మన ఇండియాలో ఉన్న ఏ బ్యాంక్ కైనా ఆ బ్యాంక్ లో మనకి అకౌంట్ ఉంటే ఏ బ్యాంక్ అయినా వెళ్ళి అక్కడ ఆ పర్టికులర్ మేము ఇలా బిజినెస్ పెట్టాలనుకుంటున్నామని చెప్తే 10 lakhs వరకు, 10 lakhs ఇవ్వరు, 10 lakhs కన్నా తక్కువ ఇస్తారు, అప్ టు 10 lakhs లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా ఇప్పుడు అందరికి ఇస్తారు, ఇండివిజువల్స్ ఉమెన్ అవని మెన్ అవని అలా ఎవరికైనా ఈ లోన్ అనేది ఇస్తారు. అందులో కేవలం ఉమెన్ బారోవర్స్ కి మాత్రమే ఎక్కువ ఎక్కడ తీసుకున్నారు అంటే తమిళనాడు స్టేట్ లో తీసుకున్నారు. టోటల్ గా
150 crore లోన్స్ అయ్యాయి. ఇప్పటి వరకు ఇది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన లోన్స్ టోటల్ గా 50 crores 15 crores లోన్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ లోన్స్ వచ్చేసి 15 crores లోన్స్ వెళ్ళాయి టోటల్ గా ఇండియా మొత్తం మీద అన్ని బ్యాంక్స్ లో కలిపి. ఈ 15 crores లో టోటల్ గా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 4.78 lakh crores. 4.78 lakh crores వచ్చేసి ఇంత టోటల్ అమౌంట్ ని ఈ 15 crores లోన్స్ లో అందరికి పంచడం జరిగింది అప్పులు లోన్స్ రూపంలో. అందులో ఓన్లీ తమిళనాడులో ఫిమేల్ ఉమెన్ బారోవర్స్ ఎంత తీసుకున్నారు అంటే 58,227 crores తీసుకున్నారు. 58,227 crores తమిళనాడులో ఉమెన్ తీసుకున్న లోన్ అమౌంట్ ఇది. ఫస్ట్ ప్లేస్ తమిళనాడుకి వచ్చింది, తర్వాత వెస్ట్ బెంగాల్, కర్ణాటక ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ which of the following has become first university in the country to set up a space innovation center? స్పేస్ ఇన్నోవేషన్ సెంటర్ ని స్టార్ట్ చేసిన ఫస్ట్ కంట్రీలో ఫస్ట్ యూనివర్సిటీ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 4 వెరీ గుడ్, విఎస్ఎస్యుటి. విఎస్ఎస్యుటి అంటే వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఒడిశాలో ఉంది, ఒడిశాలో బుర్లాలో ఉంది. స్పెల్లింగ్ రాస్తాను చూడండి, వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఇది బుర్లాలో ఉంది. బుర్లా వచ్చేసి సంబల్పూర్ లో ఉంది, సంబల్పూర్ ఏమో ఒడిశాలో ఉంది. ఓకేనా, అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ యూనివర్సిటీ వాళ్ళు ఇస్రోతో కలిసి ఈ యూనివర్సిటీలో ఒక స్పేస్ ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్ ని స్టార్ట్ చేస్తున్నారు. స్పేస్ ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్. అయితే దీనికి విర్చువల్ గా సైన్ చేస్తున్నారు, అంటే డైరెక్ట్ గా కలుసుకోవడం లేదు, ఆన్లైన్ లోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. విర్చువల్ గా ఇది ఇస్రో తాలూకా చైర్మన్ అయిన కె శివన్ గారి అండర్ లో ఈ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. విఎస్ఎస్యుటి నెక్స్ట్ ఇస్రో ఇద్దరు కలిపి ఈ స్పేస్ ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్ ని స్టార్ట్ చేస్తున్నారు. పర్టికులర్ గా దేనికోసం అంటే యంగ్ సైంటిస్టుల యొక్క టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం కోసం, బూస్ట్ చేయడం కోసం ఈ డెసిషన్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, విఎస్ఎస్యుటి ఎక్కడుంది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1956 లో ఎస్టాబ్లిష్ చేశారు. ద లొకేషన్ వచ్చేసి బుర్లా. దీని తాలూకా ఈ యూనివర్సిటీ తాలూకా ఛాన్సలర్ ఎవరు అంటే ఒడిశాలో ఉన్న గవర్నరే ఈ విఎస్ఎస్యుటికి ఛాన్సలర్ గా ఉంటారు. ఒడిశా గవర్నర్ ఎవరు? గణేషిలాల్. అతనే ఒరిస్సాకి ఎవరు గవర్నర్ గా ఉంటే ఆ గవర్నర్ గా ఉన్న పర్సన్ విఎస్ఎస్యుటికి ఛాన్సలర్ గా ఉంటారు. ప్రెసెంట్ గణేషిలాల్. ఒరిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. ఒరిస్సా క్యాపిటల్ వచ్చేసి భువనేశ్వర్. ఇస్రో చైర్మన్ చెప్పాను కె శివన్. ఇస్రో చైర్మన్ వచ్చేసి కె శివన్. 1969 లో ఎస్టాబ్లిష్ చేశారు ఇస్రోని. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు లో ఉంది. కె శివన్ చైర్మన్. ఓకేనా, ఎవరైనా వెళ్ళారా విఎస్ఎస్యుటికి? How many new exoplanets have confirmed in the data collected by NASA Kepler mission? నాసా వాళ్ళ కెప్లర్ మిషన్ లో ఉన్న డేటాని బట్టి ఎన్ని ఎక్సో ప్లానెట్స్ ని కన్ఫర్మ్ చేశారు? రీసెంట్ గా న్యూ ఎక్సో ప్లానెట్స్ ని ఎన్ని కన్ఫర్మ్ చేశారు? ఎన్ని చెప్పండి. 50 న్యూ ఎక్సో ప్లానెట్స్ ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎక్సో ప్లానెట్ అంటే ఏంటి చెప్పాలి. ఎక్సో ప్లానెట్ అంటే ఏంటి? చెప్పండి. ఎక్సో ప్లానెట్ అంటే ఏం లేదు, సింపుల్ గా మన సోలార్ సిస్టమ్ లో
ఉన్న ప్లానెట్స్ ని నార్మల్ ప్లానెట్స్ అంటాం కదా. మన సోలార్ సిస్టమ్ కాకుండా సోలార్ సిస్టమ్ కి అవుట్ సైడ్ ఉన్న ప్లానెట్స్ ని ఎక్సో ప్లానెట్స్ అంటారు. అర్థమైందా? సోలార్ సిస్టమ్ లో మనకి నార్మల్ గా ఉన్న ప్లానెట్స్ ఎన్ని? ప్రెసెంట్ 9 ఉన్నాయా? 9 సన్ 9 ప్లానెట్స్ ఉన్నాయి సోలార్ సిస్టమ్ లో. సో ఈ సోలార్ సిస్టమ్ కాకుండా బయట సోలార్ సిస్టమ్ కి బయట కొన్ని ప్లానెట్స్ ఉంటాయి. సో అవి అందులో కొన్ని మాత్రమే కనుక్కున్నారు, ఇంకా మేబీ ఎక్స్ట్రా ఉండే ఉంటాయి. సో సోలార్ సిస్టమ్ కాకుండా బయట ఉన్న ప్లానెట్స్ అన్నిటిని కూడా ఎక్సో ప్లానెట్స్ అంటారు. ఓకేనా? అయితే రీసెంట్ గా ఏం జరిగింది అంటే ఎక్స్ట్రాగా 50 ఎక్సో ప్లానెట్స్ ని కనిపెట్టారు. ఎలా కనిపెట్టారు అంటే మిషన్ లెర్నింగ్ తెలుసు కదా, మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ML అంటే మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ ని బేస్ చేసుకొని ఒక అల్గోరిథం ని ప్రిపేర్ చేశారు సైంటిస్టులు రీసెంట్ గా. ఆస్ట్రోనామర్స్ ఉంటారు కదా, ఆస్ట్రోనామర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు ఈ స్పేస్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ లో మిషన్ లెర్నింగ్ తో ఏది అల్గోరిథం చేయలేదు. ఇదే ఫస్ట్ టైం మిషన్ లెర్నింగ్ తో ఒక అల్గోరిథం ని డిజైన్ చేసి ఆ అల్గోరిథం తో ఏం చేశారంటే ఇంతకు ముందు నాసా కెప్లర్ మిషన్ ఒకటి వెళ్ళింది, నాసా కెప్లర్ మిషన్ ఒకటి జరిపారు. ఆ కెప్లర్ మిషన్ లో ఏదైతే డేటా కలెక్ట్ చేశారో ఆ డేటాని వీళ్ళు గ్యాదర్ చేసుకొని అందులోంచి 15 న్యూ ఎక్సో ప్లానెట్స్ ని కనిపెట్టారు. అయితే ఈ నాసా కెప్లర్ మిషన్ ఏంటి, ఇందులో ఏం జరిగింది అంటే ఈ నాసా కెప్లర్ మిషన్ వచ్చేసి 2009 నుంచి 2018 వరకు ఈ మిషన్ యాక్టివ్ గా ఉంది. 2009 నుంచి 2018 వరకు ఈ మిషన్ యాక్టివ్ గా ఉంది. ఈ కెప్లర్ మిషన్ లో ఏం చేశారంటే అదొక సర్వే అన్నమాట. మన మిల్కీ వే గెలాక్సీ ఉంది కదా, మన మిల్కీ వే లోనేమో మన ఎర్త్ తో ఈక్వల్ సైజ్ లో ఆర్ ఇంతకంటే చిన్నవి ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో ఆ ప్లానెట్స్ ని డిస్కవర్ చేయడం కోసం ఒక సర్వే లాగా ఈ కెప్లర్ మిషన్ ని కండక్ట్ చేశారు. అంటే మన ఎర్త్ తో ఉన్న ఈక్వల్ సైజ్ ప్లానెట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అంతకన్నా చిన్న సైజ్ ప్లానెట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది స్పేస్ లో ఒక సర్వే కండక్ట్ చేయడం కోసం నాసా వాళ్ళు ఈ కెప్లర్ మిషన్ ని 2009 నుంచి 2018 వరకు ఈ మిషన్ అనేది రన్ అయింది. ఈ మిషన్ లో ఈ ఓవరాల్ గా ఈ 10 ఇయర్స్ లో 9 ఇయర్స్ లో చాలా డేటాని కలెక్ట్ చేశారు. ఆ డేటా అంతా కూడా ఇప్పుడు వీళ్ళు యాక్సెస్ చేశారు. ఎలా యాక్సెస్ చేశారు అంటే చెప్పాను కదా, వాళ్ళు పెట్టిన అల్గోరిథమే మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ లో ఏమవుతుంది, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఒక ఆటోమేటిక్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్ అనేది మిషన్ కి కలగజేయడం. అంటే అందులో ఉన్న డేటాని మిషన్ లెర్నింగ్ ద్వారా ఏం జరుగుతుందంటే ఇది డేటాని సింపుల్ గా యాక్సెస్ చేసుకొని అందులో ఉన్న డేటాని ఉపయోగిస్తూ ప్రెసెంట్ రన్ అవుతున్న ప్రోగ్రామ్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని తీసుకొస్తుంది. అదే మిషన్ లెర్నింగ్. పాత డేటాని పాత ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకుంటూ కొత్తగా రన్ అవుతున్న ప్రోగ్రామ్ లో ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది. అదే మిషన్ లెర్నింగ్. సో పాతగా వీళ్ళు 2018 వరకు వీళ్ళు కలెక్ట్ చేసిన కెప్లర్ మిషన్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని వీళ్ళు యూజ్ చేసుకొని కొత్తగా ఇంకొక 50 ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి అని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఓకేనా? అది ఈ బిట్. అంతే, క్లాస్ ఓవర్.